ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో సోమవారం నాడు బర్డ్ ఫ్లూ రావటంతో పౌల్ట్రీ ఫారంలో బాయిలర్ కోళ్లు చనిపోయి లక్షల రూపాయలు నష్టపోయిన రైతులు బర్డ్ ఫ్లూ వచ్చి సుమారు 5,000 కోళ్లు చనిపోయినట్లు అంచనా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పౌల్ట్రీ రైతులు వెటర్నరీ బయోలాజికల్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ నుండి టీం వచ్చి చనిపోయిన కోళ్ల నుండి శాంపుల్స్ తీసుకుని హైదరాబాద్ పంపించిన అధికారులు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ టీంతో పాటు ఖమ్మం జిల్లా అధికారి జె.డి. డాక్టర్ కె. వెంకటనారాయణ, కె. ప్రదీప్ కుమార్, అడిషనల్ ఏడీ అరుణ, డాక్టర్ భాస్కర్ రెడ్డి, డాక్టర్ శిరీష, పెనుబల్లి డాక్టర్ వి. సృజన, పి. నవచైతన్య, పి. సురేష్, నరేష్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. కొత్తకారగూడెం బయర్ నేషనల్ గారి షెడ్ పౌల్ట్రీ ఫామ్ దగ్గర వచ్చాము. నిన్నే వారి ఇన్ఫర్మేషన్ తీసుకుని నిన్న ఈవినింగ్ ఇలా చనిపోతున్నాయి సార్ చెప్పడం జరిగింది. ఇమీడియట్గా పోయితే డాక్టర్ మా లోకల్ డాక్టర్ గారు ఇంటిమేట్ చేస్తే ఎన్ని చనిపోయి చూసాను. నిన్న 1000 వరకు చనిపోవడం చెప్పారు. సో ఇమీడియట్గా దాని ఇన్ఫర్మేషన్ హెడ్ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. సో ఇమీడియట్గా తక్షణం అక్కడ నుంచి సంచాలకులు డైరెక్టర్ గారు ఇమీడియట్గా విబిఆర్ఐ టీంని ఇక్కడికి పంపించడం జరిగింది. ఒక ఏడీ గారిని ఇద్దరు డాక్టర్లు వచ్చారు. మా డిస్ట్రిక్ట్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ తరఫు కూడా ఏడీ గారు రావడం జరిగింది. సో అన్నీ కూడా ఈరోజు శాంపుల్స్ కలెక్ట్ చేశారు. ఇప్పుడే కలెక్ట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనం ఈ శాంపుల్స్ కలెక్ట్ చేసి ఇమీడియట్గా హైదరాబాద్ పంపించి అక్కడ నుంచి ఫర్దర్ నిర్ధారణ కోసం దాన్ని చేస్తాం. మనకి 2-3 రోజులు రిపోర్ట్ వస్తుంది. ఈ లోపల ఏంటంటే ఇక్కడ రైతు సోదరులు ఉన్నారు, పౌల్ట్రీ రైతు సోదరులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని షెడ్స్ అన్నింటిని కూడా ఉన్న లిటర్ అన్ని తీసేసి కాల్చివేయటం, చుట్టూ డిస్ఇన్ఫెక్ట్ ఫార్మాలిటీతో డిస్ఇన్ఫెక్ట్ చేయడం ఏం చేసేసి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లస్ మూమెంట్ కూడా రెస్ట్రిక్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళే వెహికల్స్ కానీ మనుషులు కానీ లేకపోతే